ఇక అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎరువుల ధరలను కృత్రిమంగా పెంచి రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని, ఎరువుల బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఆదివారం నాడు రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియాను వ్యవసాయేతర పనులకు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను పక్కదారి పట్టిస్తే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే ఎరువులు సంబంధించి ఏదైతే బ్లాక్ మార్కెట్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుందైతే ఈ నేపథ్యంలో చూస్తే ధరలు పెంచారంటూ అదేవిధంగా డీలర్ల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే పూర్తిస్థాయి అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి అయితే బ్లాక్ మార్కెట్ అనేది కూడా పూర్తిస్థాయి అయితే ఎక్కువగా నడుస్తుందనేసి కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు చేసే పూర్తిస్థాయి అయితే ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ఎరువులకు సంబంధించి ఏదైతే బ్లాక్ మార్కెట్ నడుస్తుంది అనేసి కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోవడంతో ఒకసారిగా అయితే చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే దాన్ని నిర్మూలించే విధంగా అయితే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మార్కెట్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే సరఫరా పెంచాలంటూ కూడా నిర్ణయాలు అదేవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే ధరలపై కూడా సీరియస్ చంద్రబాబు నాయుడు అయితే ఉన్నత స్థాయి అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పూర్తిస్థాయి అయితే వ్యవసాయం చేసుకునే రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ధరలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందనేసి కూడా తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 4-5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు బంగాళాఖాతంలోని ఒడిశా, బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది? 2 తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క వర్షాలతోటి గంటకి 30 నుంచి
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే మనం గత వారం రోజుల క్రితం చూసినట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మళ్ళీ ఒకసారి ఈ యొక్క వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఒడిశా జార్ఖండ్ వరకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే విపరీతంగా వర్షాలు కొట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అయితే గతంలో చెప్పిన విధంగా తిరిగి వీరికైతే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడ ఉన్న గ్రామ ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన సదుపాయాలు అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళ సౌకర్యాలు కల్పించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ స్తంభాలతోటి కొంత ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అలాంటి విద్యుత్ స్తంభాలను కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు అదేవిధంగా ప్రజలను అయితే హెచ్చరించారు. ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శాఖ కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల యొక్క భారీ వర్షాల నేపథ్యంలో కొంత ఈ యొక్క పెద్ద ఎత్తున కొంత తీవ్రత జ్వరం అదేవిధంగా కొంత డెంగ్యూ ఈ యొక్క మలేరియా వ్యాధులతోటి దోమల బారి నుండి తప్పించడానికైతే ప్రజలు కూడా కొంత సురక్షిత ప్రాంతాల నుండి తరలి వెళ్లి కొంత దానికి సంబంధించి అయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్య శాఖ అధికారులు అయితే ప్రజలను ఆదేశించారు. అయితే సాల్మన్ ప్రత్యేకించి వర్షాల నేపథ్యంలో తెలంగాణలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా హైదరాబాద్ మంచిర్యాల ములుగు భూపాలపల్లి మైబాదు జిల్లాలకు కొంత పెద్ద ఎత్తున వర్షాలు కొట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గతంలో 10 రోజుల క్రితం కురిసిన వర్షాలు కూడా ఇప్పుడు కొంత అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి వర్షాలు వచ్చినా కొంత వాటిని ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే గతంలో ఏదైనా ఇబ్బందులున్న నేపథ్యంలో అలాంటి వాటిని గుర్తించి అక్కడ కూడా ప్రత్యేకంగా కొంత వాటిని ఏ విధంగా చేయాలని అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఒకవేళ భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం సైదల్లాగుట్ట వద్ద పిల్ల ఏనుగు మృతి చెందింది. పిల్ల ఏనుగు కళేబరాన్ని రైతులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి డిఎఫ్ఓ వివేక్ వెటర్నరీ డాక్టర్లు చేరుకుని పరిశీలించారు. గత నెల 5వ తేదీన తల్లి ఏనుగు చెందగా ఇక పాలు లేక పిల్ల ఏనుగు మృతి చెందినట్లుగా అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 రోజుల క్రితం మృతి చెందినట్లు అధికారులు అయితే భావిస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి పిల్ల ఏనుగును అధికారులు ఖననం చేశారు. సోషల్ మీడియాలో లైక్లు వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ ఘోర విషాదం ఒడిశాలో చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ కోసం ఓ వీడియో చిత్రీకరించాలన్న ఉత్సాహం ఓ యువకుడి ప్రాణాలను బలికొంది. స్నేహితుల కళ్ల ముందే అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఈ హృదయ విదారకర ఘటన కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద జరిగింది. యూట్యూబర్ సాగర్తుడు
తన స్నేహితులతో కలిసి డుడుమా జలపాతాన్ని సందర్శించాడు. చేతిలో ఫోన్ పట్టుకుని నెమ్మదిగా నీళ్లలోకి దిగాడు. జలపాతం అందాలను వీడియో తీస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు అతన్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వరద తీవ్రత మరింత పెరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. వారు చూస్తూ ఉండగానే ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే స్నేహితులు గల్లంతు కావడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. ఈ సదస్సు ఢిల్లీ అసెంబ్లీ భవనంలో 2 రోజులు జరగనుంది. తొలుత అమిత్ షాకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సీఎం రేఖా గుప్తా, అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా స్వాగతం పలికారు. అనంతరం శాసనసభకు మొదటి స్పీకర్గా ఎన్నికైన విఠల్ భాయ్ పటేల్ 100వ జయంతి సందర్భంగా ఆయనకు అమిత్ షా నివాళులర్పించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశానికి పునాది వేసిన మహనీయుల గురించిన చర్చలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శాసనసభ పద్ధతులు, ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలపై సంభాషణ, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఏఐ ఆధారిత సాధనాలు సహా డిజిటల్ ఆవిష్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించనుందని రిజిజు తెలిపారు. इस ऐतिहासिक सदन में कह रहा हूं कि हमने 80 साल में लोकतंत्र की नींव को पाताल से गहरा डालने का काम किया है और हमने सिद्ध किया है कि भारतीय जनता की रग रग में, भारतीय जनता के स्वभाव में लोकतंत्र हुआ। क्योंकि कई सारे देश हमने देखे हैं जिनकी शुरुआत तो लोकतांत्रिक तरीके से हुई, मगर 1 दशक, 2 दशक, 3 दशक, 4 दशक होते होते लोकतंत्र की जगह अलग अलग प्रकार का काम हुआ। कई सारे देशों में परिवर्तन के लिए खून बहा, युद्ध हुए, विद्रोह हुए। भारत एकमात्र ऐसा देश है विगत 80 साल में जो आजादी के बाद कई सारे परिवर्तन भारत की सत्ता में हुए, खून की एक बूंद बहे बगैर शांतिपूर्ण सत्ता परिवर्तन भारत में। और उसका मूल कारण है कि हमने हमारी विधायी परंपरा को बहुत अच्छे तरीके से संजोकर रखा है। समय समय पर समय భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా పుజారా ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. పుజారా తన ట్వీట్లో రాజ్కోట్ అనే చిన్న పట్టణంలోని చిన్న పిల్లవాడిగా నా తల్లిదండ్రులతో కలిసి నేను స్టార్లను లక్ష్యంగా చేసుకోవడానికి బయలుదేరాను. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశం, ప్రేమ, అన్నింటికంటే ముఖ్యంగా నా రాష్ట్రాన్ని, ఈ గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది. భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా వంతు ప్రయత్నం చేయడం, దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం.
కానీ ప్రస్తుతం నేను అపారమైన కృతజ్ఞతతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పుజారా 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 103 టెస్టులు 5 వన్డేలు ఆడారు. మొత్తం టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు 35 అర్ధ సెంచరీలు చేశారు. పుజారా చివరగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆడారు. అతని నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.